అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. పొద్దుగాలనే 5 గంటలకు లేచి 5 నుంచి 6 న్యూస్ పేపర్లు ఎతికితే ఈ సమాచారం అంతా కూడా మీ ముందరికి వస్తుంది. కాబట్టి చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీ నుంచి ఆశించేది కేవలం లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రమే. ఎందుకంటే దీనివల్ల వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకు అందివ్వడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఉపయోగకరంగా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించిన మైలురాయికి అతి చేరువలో ఉన్నాం. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అంశం చూసుకుంటే 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలని డిప్యూటీ సీఎం గారు అయితే మళ్ళీ ఒకసారి క్లియర్గా శాసన మండలి సాక్షిగా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు తాతా మధు, వాణిదేవి, కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి, బల్మూరు వెంకట అడిగినటువంటి ప్రశ్నలకు బట్టి సమాధానం చెప్తూ దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లయితే తెలిపారు. ఇప్పటివరకు 54,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరొక 11,000 పోస్టులకు నోటిఫికేషన్ వేశామని, త్వరలో వాటికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా క్యాలెండర్ ప్రకారంగా, జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఖచ్చితంగా డిఎస్సి కూడా ఫిబ్రవరిలోనే ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు అనేటువంటి ఆర్టికల్స్ అయితే మనం చూస్తున్నాం. కానీ దానికి సంబంధించి దాదాపుగా చివరి దశకు వచ్చింది. వారంలో దానికి సంబంధించిన నివేదిక అనేటువంటిది సీఎం గారి దగ్గరికి అయితే చేరనున్నది. దానికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి ఒక గ్లోబల్ మీటింగ్కి సంబంధించిన దానిలో మనకు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు అంటే అది ఎప్పుడో జరుగుతుందని కాదు. ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు దానిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ఎలాంటి అడ్డంకి అయితే కాదు. ఖచ్చితంగా టెట్కి సంబంధించినటువంటి పరీక్షలు కూడా పూర్తయితే 1 నుంచి 20 వరకు. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖాళీల సేకరణ కూడా జరుగుతున్నది. మమ్మల్ని కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేటువంటి అంశం పైన కూడా రెగ్యులర్గా దానికి సంబంధించిన డాటా తీసుకుంటున్నారు. ఖాళీల సేకరణ కూడా జరుగుతున్నది. డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి కసరత్తు జరుగుతున్నది. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే 2వ రోజు సగం మందే హాజరు అంటూ గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్షలు, వివిధ రకాల పోటీ పరీక్షలకు మనం ఈ రకంగా చూస్తాం. కానీ డిఎస్సి పరంగా చూసుకుంటే 90+% మంది అయితే అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా రాయడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. పోయినసారి 90+93 ఎంతో పర్సంటేజ్ అనేటువంటిది హాజరైనరు. కాబట్టి పోటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ పైన మాత్రమే పెట్టండి. అనవసరమైనటువంటి ఆలోచనల పైన పెట్టకండి. ఉంటుందా లేదా, పోస్టుల సంఖ్య ఎంత అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనకు ఉన్నటువంటి టైం అనేటువంటిది వృధా అవుతుంది తప్పితే జరిగేది జరగక మానదు. ఖచ్చితంగా పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచే విధంగా అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి వినతి అనేటువంటిది అందాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అది పోతుంది. ముందైతే టెట్ అనేటువంటిది ముందున్నది కాబట్టి అది కానివ్వండి. ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. పోస్టుల సంఖ్య పెంచాలి అనేటువంటి విజ్ఞప్తి అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్దాం. గతంలో ఎస్ఏకి సంబంధించిన పోస్టులు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పెంచాలి అనేటువంటి విజ్ఞప్తి అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ప్రజెంట్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నది జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అంటే మధ్యలో కొంత బ్రేక్ పడవచ్చు ఎస్సీ వర్గీకరణ కానీ దానివల్ల కానీ ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో ఉన్నది కాబట్టి ఆ షెడ్యూల్లో ఖచ్చితంగా ఫిబ్రవరి వరకు అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ వరకు, లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో మీకు క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇక దాని గురించి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి వద్దు. ఆల్రెడీ మీరు టెట్కు చదివినరు. ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటే మంచి లాంగ్ టైం ప్రిపరేషన్
నోటిఫికేషన్ మంచి టైం ఉన్నది, ఖచ్చితంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం క్లియర్ కట్గా మనం అడగక ముందే క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా నేను స్కూల్కు వెళ్తాను అనేటువంటి ఆ దృఢ సంకల్పంతోనే ఉండండి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నాకు వస్తుందా అని అస్సలు చదవకండి. నాకు కాకుండా ఇంకెవరికి వస్తుంది అనేటువంటి అంశాన్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే చదవండి. నెగిటివ్ థాట్స్ అనేటువంటివి మీ మైండ్లోకి రానివ్వకండి. ఇక టెట్కు కూడా 13 రోజులే ఉన్నది కాబట్టి కొత్త అంశాలని అనవసరంగా చదివి ఇబ్బంది పడకండి. ఆల్రెడీ మీరు చదివినటువంటి అంశాలని మాత్రమే చదవండి, వాటిని రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీకు కష్టమైనటువంటి అంశాలు తెలుగు పరంగా చూసుకుంటే కవి పరిచయాలు, దాని తర్వాత ఇతివృత్తాలు, ప్రక్రియలు, దాని తర్వాత చివరాకర్లో ఉన్నటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, ఈ రకమైనటువంటివి రెగ్యులర్గా మీకు చదివితే గుర్తుంటుంది. ఎందుకంటే వాటి నుంచి పక్కా బిట్ వస్తున్నది కాబట్టి ప్రతిసారి దాదాపు 4 నుంచి 5 మార్కులు అంటే లాస్ట్ పేజ్ తెలుగుకు సంబంధించి లాస్ట్ పేజీలో ముందర ఉన్నటువంటి ఆ కంటెంట్ ఇండెక్స్ పేజ్ చదివితే దాదాపుగా 5 మార్కులు మీకు జేబులో ఉన్నట్టే. కాబట్టి అలాంటి అంశాలను మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండండి. ఇబ్బందిగా ఉన్నటువంటివి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేటువంటివి కూడా తప్పకుండా రాయండి. మీరు టెస్టులు రాస్తే ఫైనల్గా రాయబోయేటువంటి ఆ ఎగ్జామ్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఒక అలవాటు అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యాప్లో మీకు కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకుంటే కనుక ఈ 22 వరకు మాత్రమే అవకాశం. మొన్ననే దానికి సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయింది. చాలామంది అభ్యర్థులు అడగడం వల్ల ఈ 22 వరకు అయితే దాన్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఈ 22 వరకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎవరికి తీసుకున్నా కూడా ఈ కంటెంట్ అంతా కూడా మీ డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఆ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీరు ఆ డిఎస్సి వరకు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ప్రతి అంశం కూడా మీకు డిఎస్సికి ఇందులో ఉన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. డైలీ టెస్టులు ఉన్నాయి, వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఉన్నది, దాని తర్వాత చివరాకల్లో గ్రాండ్ టెస్ట్, మెగా మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఉంటాయి. చూడండి, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కంటెంట్ పైన మీరు క్లిక్ చేయండి. ఆల్ టెస్ట్ సిరీస్ లేదంటే టీజీ టెట్ డిఎస్సి 2025 అని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే ఓవర్వ్యూ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. కంటెంట్లో మీకు ఫ్రీ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, చూసి నచ్చితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రీ టెస్టులు కూడా మీకు లాస్ట్ వరకు ఖచ్చితంగా అందజేస్తాను. చాలామంది అడుగుతున్నారు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్వాలిటీగా ఏదో పెడతామన్నట్టు కాకుండా క్వాలిటీగా ఎగ్జామ్ ఓరియంటెడ్గానే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మన యాప్ ద్వారా. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే యాప్ను కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అని కొట్టినా కూడా డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ప్లే స్టోర్లో మీరు శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేయగానే ఈ రకంగా మీకు దీనికి సంబంధించిన యాప్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే శ్రీ సాయి ట్యుటోరియల్కి సంబంధించిన లోగో అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. క్లియర్గా మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి కంటెంట్ అంతా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్తే ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే చాలామంది టెట్కు సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన వీడియోస్ కింద కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తుందండి షెడ్యూల్ అనేటువంటిది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా జనవరి 1 నుంచి మనకు 10 వరకు అయితే మన 20 వరకు అయితే ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. అయితే కొంతమందికి సంబంధించి ఇక్కడ నెట్కి సంబంధించిన ఎగ్జాము, దాని తర్వాత సిడిపిఓకి సంబంధించిన అవి ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయంటే కొంత వాళ్ళకు ఆ డేట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు మినహాయించి వాళ్ళకి షెడ్యూల్ ఇస్తే గిట్ట 2 కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెసులుబాటును కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ కూడా ప్రకటిస్తే వీళ్ళ ప్రిపరేషన్ అంటే ఎంత టైం ఉన్నది అని, అంటే 1 నుంచి 20 వరకు కాబట్టి వాళ్ళ డేట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఒకవేళ తెలిస్తే కనుక ఖచ్చితంగా దానికి అనుగుణంగా వాళ్ళు షెడ్యూల్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నా తరఫున నేను కూడా ఖచ్చితంగా మెయిల్ చేస్తాను. మీరు కూడా మెయిల్ చేయండి. విద్యాశాఖ అధికారులకు సంబంధించి అఫీషియల్ సైట్లో మనకు మెయిల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వారి మెయిల్కి అయితే మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత నేను కూడా టీఎస్డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి అడిగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక గతంలో చూసుకుంటే దాదాపుగా 10 రోజుల ముందేమో రిలీజ్ అయినట్టున్నది. ఇప్పుడు కూడా అంతే అవ్వచ్చు. మీరు కంగారు పడకండి. ఖచ్చితంగా ఈ మధ్యలో ఎప్పుడైనా రావడానికి అవకాశం అయితే ఉంది. రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మార్క్ టెస్ట్లు అనేటువంటివి అంటే టెస్టులు అనేటువంటి మోడల్ టెస్టులు అనేటువంటి తప్పకుండా రాయండి. రాస్తేనే మీకు ఆ ఎగ్జామ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో రోజు కూడా సగం మంది హాజరు. ఇక్కడ గ్రూప్ 2 పేపర్ 3కి గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 3కి 2,51,738 మంది, పేపర్ 4కు 2,51,486 మంది అటెండ్. పేపర్ 4లో టీడీపై పైన ప్రశ్నలు హరిస్టార్ నిరంజన్ రెడ్డి ఆగ్రహం అనేటువంటి అంశం. టీజీపీఎస్సీన ఏపీపీఎస్సీని అంటూ ధ్వజం, తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే
గ్రూప్ 2 పరీక్షలు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగినాయి. కొన్ని సంబంధించినటువంటి పేపర్లకు సంబంధించి కొంత గట్టిగా వచ్చినట్టున్నాయి, కొన్ని ఏమో కొంత అంటే లిమిటెడ్గా ఇచ్చినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే గ్రూప్ 2కు సంబంధించి కూడా అతి త్వరలోనే ఫలితాలు రిలీజ్ చేసి నియామక పత్రాలు కూడా అందజేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మొన్న మన టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ అనేటువంటిది తొందరగా జరుగుతుంది. నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించి ఖచ్చితంగా మనము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇది మంచి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చాలామంది అడుగుతున్నటువంటి అంశము ఇది విఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. నోటిఫికేషన్ మరి ఇంత తొందరగా వచ్చి సంక్రాంతిలోపు భర్తీ చేస్తారంటున్నారు. సంక్రాంతిలోపు భర్తీ చేసేటువంటి అవకాశం అయితే లేదండి. ఖచ్చితంగా టైం అనేటువంటిది ఇస్తారు. 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే మనకు అతి త్వరలో రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీరు కంగారు పడకండి. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా దాదాపుగా 90% మనకి ఇంటరే ఉంటుంది. గతంలో కూడా ఇంటరే ఉండే, టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంటరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షలు గ్రూప్ 4 వరకు కూడా ఇంటర్ కాకుండా డిగ్రీకే అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఇక డిగ్రీకే ఇస్తే ఇంటర్ వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అతి త్వరలో వస్తుంది. మరి అంత తొందరగా ఈ పోస్టుల భర్తీ అనేటువంటి సంక్రాంతి లోపే జరగదు. దానికి సంబంధించి కొంత టైం అనేటువంటిది పడుతుంది. కానీ నోటిఫికేషన్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సిలబస్ అదంతా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు కంగారు పడకండి. గత ప్రశ్నాపత్రాలు అనేటువంటి చూడండి, గతంలో సిలబస్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నదో ఒకసారి చూడండి. దాని ఆధారంగా మీరు బేరీజ్ వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించి కూడా రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటివి అందిస్తూ ఉంటాను. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అతి త్వరలోనైతే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా త్వరలో 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనటువంటి సర్కారు, సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ. రెవెన్యూ వ్యవస్థ అంటే ఆల్రెడీ పాత వాళ్ళని కొంతమందిని ఇందులో యాడ్ చేస్తారు అంటున్నారు. కాబట్టి వారికి సంబంధించి అది పూర్తి కావచ్చు. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది విఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తున్నది. 10,909 రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలు నియమిస్తారని సమాచారం అయితే ఉన్నది అనేటువంటి అంశం. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనటువంటి సర్కారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఖచ్చితంగా టైం అనేటువంటిది ఉంటుంది. మరి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉంటాయి, పాత వాళ్ళకి ఎన్ని ఇస్తారు, కొత్త వాళ్ళకి ఎన్ని ఇస్తారు అనేటువంటి అంశం కూడా ఆ ఆర్ఓఆర్కి సంబంధించిన చట్టం అనేటువంటిది వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు దీనిపైన పూర్తి క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ దీనికి క్వాలిఫికేషన్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత చాలామంది టెట్ డిఎస్కి ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలు కంప్లీట్గా ఉపయోగపడకపోయినా ఖచ్చితంగా మీకు ఈ ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివితే కనుక చాలా బేసిక్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది. కాబట్టి చాలా క్వాలిటీగా మనకు కంటెంట్ అనేటువంటిది ఈజీగా బయట ఎంత గట్టి కంటెంట్ చదివినా కూడా మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చదివినటువంటిది అంతా కూడా అక్కడ ఉపయోగపడుతుంది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది దానికి సంబంధించిన సిలబస్, విధి విధానాలు అవన్నీ రాగానే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1913 అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. మీరు కంగారు పడకండి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి, నోటిఫికేషన్లు కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఒకప్పుడైతే 2017 డిఎస్సికి ముందే అసలు పోస్టులు లేవు, ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారన్నారు. 2017 డిఎస్సి వచ్చింది. దాని తర్వాత 2024లో కూడా మనకు డిఎస్సి అనేటువంటిది కంప్లీట్ అయింది. మరో డిఎస్సి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి అంశాలు కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రేపు మినీ జాబ్ మేళా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 18 ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించినట్లయితే జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మెడ్ ప్లస్ సంస్థలో మంచిర్యాలకు సంబంధించి గోదావరి కరీంనగర్ వీటికి సంబంధించి అయితే జాబ్ మేళా ఉన్నది. పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చారు, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ కనుక చూసుకుంటే తెలంగాణ చరిత్రకు సంబంధించి జిఎస్లో భాగంగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ప్రాచీన కాలంలో కరిక్యులం దేనికి పరిమితమైంది అంటూ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికకు సంబంధించి మెథడాలజీకి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు.
నెక్స్ట్ ఇదే భవితాలో ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను, రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఉంటాయి. తప్పకుండా అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎడారి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు అంటూ ఈ రకంగా మనం దీనికి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే భూగోళ శాస్త్రానికి సంబంధించి బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన ఆర్టికల్. ఇక నమస్తే తెలంగాణ నిపుణాలు వివరణాత్మక సమాధానాలతో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా డిసెంబర్ 8 తర్వాత అయితే మనకు దానికి సంబంధించిన కంటిన్యూషన్ అయితే ఇస్తున్నారు. చరిత్రకు సంబంధించిన బిట్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు వెలుగు సక్సెస్లో భాగంగా పెరగనటువంటి అణు విద్యుత్ సామర్థ్యము అంటూ ఒక ఆర్టికల్, హస్తకళలు తొలివేద కాలానికి సంబంధించినటువంటి సమాజం ఎట్లుండే అనేటువంటిది. దాని తర్వాత ఈనాడు ప్రతిభకు సంబంధించి రైలు మార్గాలకు సంబంధించి దూసుకెళ్తూ ఉన్నటువంటి రైలు మార్గాలు, జనరల్ స్టడీస్లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. డిఎస్సి 2024కి సంబంధించి భౌతిక శాస్త్రానికి సంబంధించి, అంటే ఏపీలో కూడా ఉన్నది కాబట్టి రెగ్యులర్గా ఆర్టికల్స్ అనేటువంటి పోస్ట్ అవుతున్నాయి, చూసుకోండి. ఇక జాగ్రఫీకి సంబంధించిన అంశము ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్, దాని తర్వాత డిఈడి తర్వాత ఎంఈడి ఎట్లా చేయడమా ఎట్లా అనేటువంటి అంశం పైన ఒకటి ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్లో మేనేజ్మెంట్ ట్రైనీలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.